హాయ్ అండి, వెల్కమ్ టు హన్షితా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చానండి. అది ఏంటంటే మొన్న సంక్రాంతికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసానండి. బయట మా హోమ్ బయట తీసానండి. ఓన్లీ బయట మాత్రమే తీసానండి, లోపలేమీ తీయలేదు. అదే మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇది అరటి చెట్లు అండి. మా ఇంటి ఎదురుగా ఉంటాయండి అరటి చెట్లు. ఇవి కూర అరటి చెట్లు అండి. అండ్ అరటి పళ్ళు కూడా ఉంటాయండి. పూజకి అవే యూజ్ చేస్తూ ఉంటాము అరటిపళ్ళు. మా పిల్లలు కూడా ఉన్నారండి, వీడియో తీస్తున్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇది చూసారండి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు వేసి ఒక 15 years అవుతుందండి. ఇది సువర్ణరేఖ అండి. ఇది ఆవకాయ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మేము ప్రతి ఇయర్ ఈ చెట్టుతో ఈ కాయలతోనే ఆవకాయ పెట్టుకుంటామండి. అండ్ ఇది జనవరి మంత్ కాబట్టి అలా కనిపిస్తుందండి చెట్టు. మార్చి నెల వచ్చేటప్పటికి చాలా బాగుంటుందండి, ఫుల్ ఆకులతోటి. అండ్ కాయలు కూడా చాలా ఎక్కువ కాస్తూ ఉంటాయి. అండ్ ఇది చూసారా, తమలపాకులు అండి. తమలపాకులు కూడా వేసామండి. ఇవి పూజకి యూజ్ చేస్తారండి మా అమ్మ వాళ్ళు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం కదా, అప్పుడు ఇవే యూజ్ చేస్తారండి పూజలోకి. అండ్ శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవికి తాంబూలం అవి పెట్టినప్పుడు కూడా ఇవే యూజ్ చేస్తారండి తమలపాకులు. ఇది చూసారండి వేప చెట్టు. ఇది చాలా పెద్ద వేప చెట్టు అండి. ఇంకా కొంచెం కొమ్మలవి బాగా ఎక్కువైనాయని కొంచెం తీసేశారు కొమ్మలవి. ఇది ఓన్లీ నేను బయట మాత్రమే తీసానండి, హోమ్ లోపల అయితే ఏమీ తీయలేదు. ఇది బయట ప్లేస్ అండి, చాలా ఎక్కువ ఉంటుంది. అప్పట్లో ఇది 10 సెంట్ల స్థలం అండి. 10 సెంట్ల స్థలంలో హౌస్ కట్టారు. ఈ హౌస్ కట్టి 40 years అయిపోయిందంటండి. మేము పుట్టకముందు ఎప్పుడో కట్టారు. అండ్ హౌస్కి కలర్స్ కూడా ఏమీ లేవండి. నా పెళ్ళికి వేయించారండి. 10 years అయిపోయింది, అందుకే అలా కనిపిస్తుంది. అండ్ ఇది చూసారా, ఇది పనస చెట్టు అండి. ఈ పనస చెట్టు వేసి కూడా ఒక 8 years అవుతుందండి. ఇది కూడా బాగానే కాయలు కాస్తూ ఉంటుంది, పనసకాయలు. అదిగోండి మా వాళ్ళు హడావిడి, ఇంట్లోకి ఏమీ రానివ్వరండి. బోట్స్ వచ్చాయి, వాటిని తరుముతూ ఉన్నారు. చాలా అల్లరి చేస్తూ ఉంటారండి. వీడియో అనేది నేను ఆఫ్టర్నూన్ టైంలో తీసానండి. వాళ్ళు పడుకోలేదు, అందుకే వాళ్ళ మాటలు కూడా వినిపిస్తుంటాయి మధ్య మధ్యలో. ఇదేనండి హౌస్, 2 portions హౌస్ అండి. మా పెద్దనాన్నగారు వాళ్ళు ఒక పోర్షన్లో, మా నాన్నగారు వాళ్ళు ఒక పోర్షన్లో ఉంటారండి. కలిసే ఉంటారండి ఇప్పటికీ. అండ్ ఇదేనండి. అండ్ వీడియో కూడా నేను ఎగ్జాక్ట్గా మా హౌస్ ఎలా ఉంది అనేది అలాగే తీసానండి. అండ్ వీడియో తీస్తున్నాను కదా అని అవి అన్నీ అలా సర్దడం అదేమీ లేదు, నార్మల్గానే వీడియో తీస్తానండి. బయటే తీసానండి ఓన్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.